రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ క్రాప్ బుకింగ్ పూర్తి కాని చోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, అనుమర్లపాడు, తంగెళ్లమూడి, షేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాల్లో పెమ్మసాని పర్యటించారు. ట్రాక్టర్ ముందు తీసుకెళ్ళి పళ్ళు వస్తాయి వెనకాల. ఎక్కువగా ఈ ప్రాంతంలో 80 to 90% అంతా కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టారు, ఎరువులు కానీ లేకపోతే పంటకు కానీ. ఒక 30-35 వేలు కౌలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళంతా డబ్బు ముందే ఇచ్చి కౌలు తీసుకునేటువంటి వ్యక్తులు. 50 నుంచి 60 వేలు ప్రతి ఒక్కరికి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. సో వీటికి ఏం చేయాలి అనే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వింటా ఉన్నారు రైతుల బాధలు. సో రైతులకి పంట నష్టం అంటే భూమి ఎవరైనా కూడా కౌలు రైతులకి న్యాయం జరిగే విధంగా చేయటం ఒకటి. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్గా కొంత సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అడిషనల్ ప్యాకేజ్ ఇవ్వటం ఒకటి. మూడోది, ఈ డ్రైన్స్ వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి లోపు క్లీన్ చేయటం ఒకటి. అదేవిధంగా మోడర్నైజేషన్ ప్రాజెక్టు పెట్టారు. అప్పుడు నరేంద్ర గారు ఉన్నప్పుడు వీటన్నిటిని చొరవ తీసుకొని 350 కోట్ల రూపాయలతోటి ఈ ఆధునీకరణ చేయటం అనేది పెట్టారు. సో అది గత 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం అనేది ఇంకొకటి. సో ఒకటి ఎక్స్టెన్షను, 2 మోడర్నైజేషను, ఇవన్నీ చేసుకుంటా వస్తే 2-3 సంవత్సరాల్లో తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా